శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు మెడికల్ మాఫియాగా మారాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి సంతోష్, కొన్న శ్రీనివాసరావులు అన్నారు. నరసనపేట కేంద్రంలో ప్రైవేట్ కళాశాలలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ నుండి ఎండీ డాక్టర్ల వరకు అధిక మొత్తంలో టెస్టులు, స్కానింగ్ల పేరుతో దోపిడీ చేస్తున్నారని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను వ్యతిరేకంగా హాస్పిటల్లో నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నప్పటికీ జిల్లా వైద్య శాఖ అధికారి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. అదేవిధంగా పేద ప్రజలు అనారోగ్య పరిస్థితుల్లో డాక్టర్స్ వద్దకు వెళితే ముందుగానే టెస్టులు చేయించాలని, స్కానింగ్ తీయించాలని భయపెట్టి వారి వద్ద నుండి సొమ్మును వసూలు చేస్తున్నారని అన్నారు. ఆ పరిస్థితుల్లో పేషెంట్లు మాకు బిల్లు ఇవ్వండి అని అడిగితే ఆ బిల్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని, ఈ విధంగా మెడికల్ మాఫియా తయారవుతుంటే జిల్లాలో ఉన్న అధికారులు నిద్రమత్తు వీడి వెంటనే ప్రైవేట్ హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించి పర్మిషన్ లేని హాస్పిటళ్లను సీజ్ చేయాలని, లేని పక్షంలో అఖిల భారత యువజన సమైక్యగా భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతామని తెలియజేశారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా మత్తు పదార్థాలకు అడ్డాగా మారిందని, అనేక సుదూర ప్రాంతాల నుండి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో డ్రగ్స్, గంజాయి వంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలు విద్యార్థి యువకుల జీవితాలను నాశనం చేస్తున్నాయని అన్నారు. అదే తరుణంలో కూడా ఈ రోజు చూసుకుంటే ఈ రాష్ట్రంలో 2,34,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వివిధ శాఖల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అలాగే మెగా డిఎస్సీ, అలాగే అవుట్ సోర్సింగ్ కింద కూడా ఎస్టీ, బ్యాక్లాగ్ పోస్టులు కూడా పూర్తి స్థాయిలో ఖాళీలు ఉన్నాయి. అవి తక్షణమే భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఆ తరుణంలో కూడా గత ప్రభుత్వంలో పనిచేసిన 2,60,000 మంది వాలంటీర్లు ఈ రోజు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీకు వస్తే 5,000 గౌరవవేతనం సరిపోదు, పూర్తి స్థాయిలో 10,000 గౌరవవేతనం ఇస్తామని చెప్పిన ఆనాడు ఎన్నికల ప్రచారంలో, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఆ హామీని మేము నిలబెట్టుకోవాలని చెప్తున్నాము. అదే పద్ధతిలో కూడా ఏపీ బెవరేజ్ కంపెనీ తరఫున పనిచేస్తున్న ప్రభుత్వ వైన్ షాపుల్లో గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కూడా ఈ రోజు 15,500 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 9 మాసాలే ఉద్యోగ భద్రత లేక, ఉద్యోగ జీతాలు లేక, ఫ్యామిలీతో ఇబ్బంది పడుతూ ఈ రోజు నడి రోడ్డు మీద పడుతున్నా పట్టించుకున్న ప్రభుత్వం ఆనాడు వీళ్ళందరినీ కాపాడుతాను, ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చి నిరుద్యోగ యువతను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మేము చెప్తున్నాం. చూసినట్లయితే జిల్లాలో మెడికల్ మాఫియా అనేది చాలా విపరీతంగా పెరిగింది. ల్యాబ్ల నుంచి, ఆర్ఎంపీ డాక్టర్ల నుంచి చిన్న హాస్పిటల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక మాఫియా అడ్డాగా చూస్తున్నారు తప్ప పేదలకి, బడుగు బలహీన వర్గాల కోసం ఏమాత్రం కూడా పనిచేయడం లేదు. పూర్తిగా నిర్వీర్యం చేశారు. టెస్టుల పేరును చూసినా, లేదంటే ముందు ఓపీ ఫీజు నుంచి టెస్టులు, అలాగే స్కానింగ్, ల్యాబ్ నుంచి మొత్తం కూడా దోపిడీ చేస్తున్నారు తప్ప ఏమాత్రం కూడా పేద పక్షం నిలబడే పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. దీన్ని వెంటనే జిల్లా కలెక్టర్ గారు, అలాగే డిఎంఎన్హెచ్ఓ శ్రీకాకుళం ఉన్న జిల్లా వైద్య శాఖ అధికారి వెంటనే స్పందించి చాలా హాస్పిటల్లో కూడా బోర్డులు కూడా లేవు. ఆ రోజు చూసినట్లయితే మెడికల్ సెంటర్లో ఉన్న మెడికల్ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి హాస్పిటల్లో కూడా నోటీస్ బోర్డు ఉండాలి, టెస్టులకు ఎంతో, ఫీజు ఎంతో, అసలు మొత్తం కూడా వివరాలు ఉండాలని చెప్పారు. ఎక్కడ కూడా ఈ హాస్పిటల్లో కూడా ఫీజు వివరాలు కానీ నోటీస్ బోర్డు కూడా లేదు. అలాంటి హాస్పిటల్లో జిల్లా కలెక్టర్ గారు, డిఎంఎన్హెచ్ఓ పర్యవేక్షణలో జరగాలి. లేని ఎడల ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మేము వెళ్లి హాస్పిటల్లో అసలు ఏం జరుగుతుందో ప్రతి ఒక్క హాస్పిటల్ మేము పరిశీలించి అక్కడ ధర్నా కార్యక్రమాలు, పూర్తి యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది.